వెలుగులు నింపే సింగరేణి ఇప్పుడు బండ్ల ట్యాంకులు నింపే కార్యం పెట్టుకోబోతుంది. అవు పెట్రోల్ బంకుల దందా చాలు చేయబోతుంది. మళ్ళా 50 ఏళ్ల కిందనే గనుల కక్కరుండే మిషన్ల కాడకం చేస్తానికి గనుల కాడ బంకులు నడిపిస్తుంది. కానీ ఇప్పుడు వ్యాపారం చేయబోతుంది అన్నట్టు 10 బంకులు తెరుస్తారట. నాణ్యమైన పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో అట్లే సింగరేణి యొక్క భూములను సద్వినియోగం చేసుకొని చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికే 7 జాగాలు చూసి ఆఫీసర్లు. రామగుండం ఏరియా 1 లోటి, ఏరియా 2 లోటి, రెడ్డి కాలనీ ఏరియాలు ఇంకోటి, మందమర్రి, బెల్లంపల్లి, మనుగూరు, కొత్తగూడెంలో ఒక్కో బంకు చొప్పున పెడతానికి రెడీ అవుతుంది. ఆల్రెడీ ఆయిల్ కంపెనీలతో మాట్లాడి ఒప్పందాలు సుతా చేసుకున్నారట. బంకులు ఆళ్లు కడితే సింగరేణి నడిపిస్తుందట. లీటర్ కింద అని సింగరేణికి కమిషన్ ఇస్తాయన్నట్టు కంపెనీలు. ఒక్కో బంకుకు 1076 గదాల జాగా 1,57,00,000 పైకం ఎక్కరుంటది. ఇక అన్ని పర్మిషన్లు తీసుకునే పనులున్నారు ఆఫీసర్లు. ఈ పెట్రోల్ బంకుల ద్వారా కూడా ప్రైవేట్ వాళ్ళకు, పిల్లలకు, నిరుద్యోగ యువతి యువకులకు కూడా దీని ద్వారా ఒక ఆధారం దొరికినట్టు, దీని ద్వారా ఒక ఉద్యోగాన్ని సంపాదించినట్టు కూడా అవుతుంది. అనుకున్నట్టు అన్ని సక్రంగా సాగితే వచ్చేడాది ఏప్రిల్ మే వరకు సింగరేణి ఏరియాలో బంకులు తెరుచుకుంటాయి అన్నట్టే. ఛాన్స్ ఉన్న కాడల్లో బావులు దోవుకుంటూ పెంచుకుంటూ పోతున్న సింగరేణి అటు కరెంటు తయారు చేసుడే కాకుండా ఇటు బంకులు నడుపుడుసుతో చాలు చేసినంటే లోకల్ పబ్లిక్ ఇంత పని దొరుకుతుందని సంబరపడుతున్నారు సింగరేణి కార్మికులు, ఉద్యోగులు. ప్రతి ఏరియాలో కూడా నాణ్యత కనుక పెట్రోల్ అందించి, నాణ్యతమైనటువంటి డీజిల్ అందించి ఏదైతే కార్మికులకు మేలు కూర్చే విధంగా మీరు ప్రయత్నాలు సాగితే చాలా సంతోషం అనేది మేము అభిప్రాయపడుతున్నాం. గా బంకులేవో చెప్పిన చాలు చేస్తాడు చూడు రిసార్లు. కొందరికన్నా కొలువులు వస్తాయి, కల్తీ లేని పెట్రోల్ దొరుకుతుంది.